విద్యార్థులకు రావాల్సిన 8,000 కోట్ల ఫీజుల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో వందలాది మంది విద్యార్థులు నేడు విద్యానగర్ బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర కన్వీనర్ పల్లకూర్ల మోదీ రామ్దేవ్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమ్రాజ్ నాయకత్వంలో భారీ ర్యాలీ జరిపారు. వారు మాట్లాడుతూ విద్యార్థులకు రావాల్సిన ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ముఖ్యమంత్రి లక్షల కోట్ల కుంభకోణాలు చేస్తున్నారని విమర్శించారు. పేద విద్యార్థులు స్కాలర్షిప్లు ఫీజు బకాయిలు రాక ఆత్మహత్యలు చేసుకుంటే ముఖ్యమంత్రి అతని సోదరులు మంత్రులు వేల కోట్ల రూపాయల అవినీతి కుంభకోణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని విమర్శించారు. అని చెప్పి ఈరోజు ఆర్ కృష్ణ ఇచ్చిన పిలుపు మేరకు మరి కాలేజీ విద్యార్థులతోటి నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి భీమరాజన్న, మరి బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగూర్ల మోదీ రామ్దేవ్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం సిగ్గుచరమున్న విద్యార్థి సమస్యలు వెంటనే పరిష్కరించి విద్యాశాఖ మంత్రి నియమించాలి. విద్యార్థులకు రావాల్సినటువంటి 10,000 కోట్ల ఫీజు బకాయిలను మరి వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ లేని ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మింటెండ్ పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని చెప్పి హెచ్చరి మీరే ఇచ్చిన ఎన్నికల వాగ్దానాల్లో ఫీజు బకాయిలను అన్ని విడుదల చేస్తామని చెప్పినారు. నిరుద్యోగ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామని చెప్పి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పినారు. మరి అలాగే యువతలకు స్కూటీలు ఇస్తామని ఈ ఎన్నికల వాగ్దానం ఏమైందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మీరు నిలదీస్తున్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం మరి 2.5 సంవత్సరాలు గడుస్తున్న ఇంతవరకు ఒక విద్యాశాఖ మంత్రి లేదంటే ఈ ప్రభుత్వానికి విద్యార్థి సమస్యలు అంటే దున్నపోతు మీద వర్షం కుడుతున్నట్టుంది. రానున్న రోజుల్లో మిలిటెంట్ పోరాటాలు చేస్తాం. ఆర్ కృష్ణనాథ్ను పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటం చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అగ్నిగుండం చేస్తామని చెప్పి హెచ్చరిస్తుంది.
నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య యత్నం కలకలం. నర్సంపేట డిపోలో ఓ ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం తీవ్ర కలకలం రేపింది. తమ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న మనస్తాపంతో డ్రైవర్ శంకర్ గౌడ్ ఈ ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనను గమనించిన తోటి సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పి ఆయనను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనతో ఆగ్రహానికి గురైన ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట ఆందోళనకు దిగారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.